దైవజనులు సామ్యలయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే కూడి వచ్చిన నాతోటి దైవ సేవకులందరికీ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు అందరికీ వందనాలు. ప్రియులారా, ఇప్పటి వరకు చాలా మంచి సందేశం, సేవకులకు అవసరమైనటువంటి విషయాలు మరి మనం విన్నాం. నా లెక్క ప్రకారం అయితే ఇది సరిపోద్ది, కానీ చివరిలో కొన్ని మాటలు చెప్పమన్నారు. సేవకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు, సేవ చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఒక మాట చదువుకొని మనము క్లుప్తంగా కొన్ని మాటలు తెలుసుకుందాం. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ప్రభువుకు స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ 3 విషయాలు పౌలు గారు చెప్పారు. మంచి పోరాటము పోరాడి తిని. కాబట్టి సేవకులంగా మనం మంచి పోరాటం, సేవలో పోరాటం అనేటువంటిది ఉంటుంది, కానీ మంచి పోరాటము మనం పోరాడాలి. పోరాటంలో కూడా మంచి పోరాటం అంటున్నాడంటే చెడ్డ పోరాటం కూడా ఉందిగా. ఇక అవన్నీ వివరించే టైం లేదు కాబట్టి నేను ముందుకెళ్తా ఉన్నా. కాబట్టి మన పోరాటం మంచిదిగా ఉండాలి, కానీ చెడ్డదిగా ఉండకూడదు. అసూయతో, వ్యసనంతో, ప్రతీకారంతో, పగ తీర్చుకునే విధంగా, నీకంటే పై చేయిగా ఉండాలన్నట్టుగా ఉండకూడదు మన పోరాటం. మంచి పోరాటం. రెండవదిగా ఏమంటున్నాడు? నా పరుగు. కాబట్టి ప్రారంభించాం, పరిగెత్తా ఉన్నాం. నాకు తెలిసిన దైవజనుడు ఇప్పుడు లేళ్ళే, చనిపోయారు, పాలు పాపరావు గారు అన్నాడు, 40 సంవత్సరాల సేవా జీవితం నాది, అసలు ఈ పరుగులో సగానికి వచ్చాను, ఈ పరిస్థితులను చూస్తే వెనక్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, కానీ ఇంకా ఇప్పుడు వెనక్కి తిరగటానికి అవకాశము లేదు. ఇంక వెనక్కి తిరిగితే ఇంకా నాకు ఇంకేం చేస్తాను, నేను ఇంక వెనక్కి పోయి ఏం చేస్తాను? ఇన్ని సంవత్సరాలు సేవకుడని పేరుబడి ఇంక ఇప్పుడు సేవ మానుకొని వెనక్కి పోయి నేనేం చేస్తాను? కాబట్టి ఈ పరుగు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇక పరుగు మొదలుపెట్టి సగానికి వచ్చాం కాబట్టి సగంలో ఆగకూడదు. ఇది తుద వరకు, కడ వరకు, మనం చచ్చే వరకు, ప్రభు వచ్చే వరకు ఈ పరుగు కొనసాగాలి. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు? నా పరుగు కడముట్టించాను, కడ వరకు, చివరి వరకు ఈ పరుగు పరిగెడుతూనే ఉన్నాను, పరుగు ముగించాను అంటున్నాడు. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. 3వ మాట ఏమంటాడంటే విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక్కడే కొంచెం ఇబ్బంది ఉందన్నమాట. విశ్వాసం కాపాడుకునే విషయంలో సేవకులు చాలా దెబ్బతింటున్నాం. విశ్వాసము కాపాడుకోవాలి అంటే శోధనలను మనం ఎదుర్కోవాలి. మనము చాలా విషయాల్లో శోధించబడతా ఉంటాం. ఇందాక అయ్యగారు ఊరక అట్టని వెళ్ళిపోయాడు వెనక్కి. అది ఒకసారి అది కొనసాగిస్తాడేమో, ఇంకా నాకు అవసరం రాదు అనుకున్నా నేను. దాన్ని ఊరక అట్ట అని వదిలేశాడు అనమాట. మనం అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలని చెబుతూ 3 మాటలు అన్నాడు. కన్య, కీర్తి, ఇంకోటి ఏమన్నారు? కంచు, అంటే డబ్బులు. సేవకులకి గొప్ప శోధన ఏంటంటే ఈ 3. అది నా పిల్లలకి నేను చెప్తాను ఎప్పుడు కూడా కూర్చోబెట్టి. నా పెద్ద కుమారుడు దైవ సేవకుడు, నేను వాళ్ళకి చెప్పే 3 మాటలు ఏంటంటే, దేవుని సేవలో మనం వర్ధిల్లాలంటే ఈ 3టిని జయించాలి. డబ్బును జయించాలి, అధికారాన్ని, పెత్తనాన్ని మనం జయించాలి. ఎందుకంటే నా కొడుకు
దైవ సేవకుడు, బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నాడు, తర్వాత బైబిల్ ట్రాన్స్లేటర్గా ఉన్నాడు. ఇప్పుడు గొప్ప అధికారం ఆ బిడ్డకి దేవుడు ఇచ్చాడు. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటా, నీ అధికారాన్ని బట్టి నీవు గర్వించకూడదు. నీతో పాటుగా పనిచేసేటువంటి వాళ్ళు, నువ్వు ఒక గొప్ప అధికారంలో ఉన్నావు కాబట్టి అనేక మంది నీకు దగ్గరగా ఉంటారు, నీకు సన్నిహితులుగా ఉంటారు. వాళ్ళల్లో స్త్రీలు ఉంటారు, పురుషులు కూడా ఉంటారు. కాబట్టి స్త్రీల విషయంలో నువ్వు జాగ్రత్త. కాబట్టి డబ్బులు కూడా, నీకు అధికారం ఉంది కాబట్టి తగినన్ని డబ్బులు కూడా నీ చేతిలో ఉంటాయి. కాబట్టి డబ్బులు చేతికి వచ్చిన తర్వాత మరి మనము డబ్బు విషయంలో చాలా నమ్మకంగా ఉండాలి అనేటువంటి 3 విషయాలు నేను చెప్తూ ఉంటాను. మరి దైవ సేవకులు ఈ 3 విషయాల్లో శోధించబడతా ఉంటారు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఉదయం 10 గంటలకు మీటింగ్ అంటే 10 గంటలకు వచ్చేసాను. కానీ ఏ ఉద్దేశంతో వచ్చానంటే, దైవ సేవకులు ఈరోజు తణుకు నుంచి వచ్చారు కదా, రాత్రి కూడా నేను మిస్ అయ్యాను. సేవకుల సమావేశంలో ఏం చెబుతారో నేర్చుకుందామా అనే ఉద్దేశంతో వచ్చా. రావడంతో ఇక్కడికి వచ్చినాక నేను పెన్ను మర్చిపోయి వచ్చా. పాస్టర్ గారు నాకు పెన్ను కావాలి, ₹1 పెన్ను ఇప్పించండి అని ఆయన అడిగి తీసుకున్నా. ఎందుకు అంటేను, ఆయన ఏమైనా చెబితే కొత్త సంగతులు రాసుకుందామని అంటేను ఆయన సరే పెన్ను ఇచ్చాడు. వాస్తవంగా నేనేదో మాట్లాడాలనే ఉద్దేశంతో రాలా, వినాలనే ఉద్దేశంతోనే వచ్చా. కానీ దైవ సేవకులు ఎక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నారంటే, సేవా అనుభవాలు, సేవకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు, సేవ చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి సేవలో ఎదురయ్యే శోధనలు, దానికి సంబంధించిన కొన్ని అనుభవాలు మీరు మరి చెప్పండి చివరిలో. అంటే ఎందుకు దైవ సేవకులు ఉన్నారు కదా, చెప్తారు కదా అంటే, లేదు మీరు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చెప్పండి అని అన్నారు. అందుకోసమని మీ మధ్యలో నిలబడటానికి దేవుడు నాకు ఈ అవకాశము ఇచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆ మాట అన్నప్పుడు నేను ఎక్కడ కూర్చొని చిన్న ప్రార్థన చేశాను. ప్రభు ఏం చెప్పాలి అంటే, ప్రభు నాకు ఈ 3 విషయాలు జ్ఞాపకానికి తెచ్చాడు. దేవుని సేవలో మనము విశ్వాసాన్ని కాపాడుకోలేక విశ్వాసంలో జారిపోవటానికి, శోధనలో పడిపోవటానికి కారణం ఏంటంటే ఈ 3 విషయాలు. ఇప్పుడు మొట్టమొదటిగా మనము చూస్తే డబ్బుల విషయంలో శోధించబడతాం. డబ్బు ఆశ అనేటువంటిది సేవకుడిని పడవేస్తుంది. ప్రవక్త అయిన బిలామును మనం గనక గమనిస్తే సంఖ్యాకాండంలో మనకు కనపడతాడు కదా. మరి షిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు, మోయాబు రాజు పిలిచాడు, నీవు ఇశ్రాయేలీలను శపించాలి అని పిలిచాడు. కానీ ఇశ్రాయేలీలను శపించడం అంటే అది వీలవుద్దా? ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవుడు అన్నాడు, వీరు నా ప్రజలు, వీరు దీవించబడిన వారు, వీరికి నేను వాగ్దానం చేశాను, పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి వారిని తీసుకెళ్తాను, వారిని నేను దీవించాను కాబట్టి వారు దీవించబడిన వారే. ఇంకా నువ్వు శపించినా కానీ నీ శాపం ఆశీర్వాదంగా మారిద్ది, కానీ అది శాపం వాళ్ళ మీదకి రాదు. దేవుడు చెప్పాడు, తెలుసు బిలాముకు కూడా, ఎందుకంటే బిలాము ప్రవక్త కదా, దేవుని నోరుగా వాడబడుతున్నాడు కదా. మరి బిలాము ప్రవక్త ఉండి దేవుని సేవలో వాడబడతా ఉండి మిద్యాను రాజు అతన్ని పిలిచినప్పుడు, నేను రాను, కుదరదు, మొహమాటమే లేదు, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పాలా లేదా? అయ్యగారు ఇందాక ఒక మాట అన్నారు, కర్ర ఇరగకూడదు, కుదిరిద్దా ఈ బోధ? చాలామంది సేవకులు కర్ర ఇరగకుండా, పాము చావకుండా బోధిస్తారు. ఎందుకంటే ఖండించాలి, తప్పుదిద్దాలి, బోధించాలి. అంటే నా ఉద్దేశంలో ఒకసారి యాకోబు అయ్య గారు అన్నాడు, కట్టేసి కొట్టితే పాలిస్తాయా పశువులు అన్నారు. నాకు బాగా గుర్తు. అంటే నా ఉద్దేశం అది ఏంటంటే, కట్టేసి కొట్టమని కాదు, ఉన్నమాట ఉన్నట్టుగా సేవకుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మొహమాటం ఏమీ లేదు దాంట్లో, ముఖం మీదే చెప్తా నేను ఏదైనా, దాంట్లో మొహమాటం లేదు, మొలాజ లేదు. మోడీ వచ్చి నిలబడ్డా సరే నువ్వు పాపివి, మారు మనసు పొందాలని చెప్తా అంతే. దాంట్లో యేసు క్రీస్తుని కూర్చున్న విశ్వాస విషయంలో మోవాటం లేదు అంతే. ఇక మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు? కుదరదు, రాను అని చెప్పి అంటే వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి
బాలాకు రాజు రమ్మంటున్నాడు, నిన్ను ముడుపులు ఇస్తాడంట, మంచి ధనం ఇస్తాడు, ధాన్యం ఇస్తాడు, వెండి బంగారం ఇస్తాడు, నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు అని చెప్పంటే దేవుడు వద్దన్నాడు, పోవద్దన్నాడు. దేవుని మాట జవదాటి నేను రాలేనని చెప్పాలి కదా. కానీ అలా చెప్పాడా? అలా అన్నాడా? అంటే బిలాము ఎందుకు అలా చెప్పలేకపోయాడంటే ధనమును ఆశించి. దేవుని యొక్క సేవకులు ముక్కుసూటిగా ఉండాలి, మొహమాటం లేకుండా ఉండాలి దేవుని సేవలో. ధనము దగ్గర ఎప్పుడు కూడా లోభితనంగా ఉండకూడదు. మొన్న మీటింగ్ జరిగింది, మీరు వచ్చారుగా అబ్రాం గారు, మొన్న నియోజకవర్గం మీటింగ్ జరిగినప్పుడు, లైవ్ వెళ్తుందేమో బయటికి. ఆ రోజు జరిగిందేంటి? నువ్వు ఎక్కడ పాస్టర్ గారు, ఏ ఊరు మీది, ఎక్కడ సేవ చేస్తున్నారు అంటే అక్కడికి వచ్చి సరైన సమాధానం లేదు. కానీ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ కోసం మాత్రం అక్కడికి వచ్చారు, అవమానంతో వెళ్ళిపోయారు. అందుకని చచ్చిపోవడం బెటర్ కదా సేవకుడు, చచ్చిపోవడం బెటర్ నా ఉద్దేశంలో. అక్కడ వాళ్ళు ఎదురుకొచ్చి కాదు అవతలకు పో అనే దానికంటే చచ్చిపోవటం బెటర్. వాళ్ళు ఇచ్చేది ఎంతకాలం ఉంటుందండి? వాళ్ళు ఇచ్చే 1000-2000 ఎంతకాలం ఉంటాయి? వాళ్ళు ఇచ్చే వస్త్రాలు నీకు జీవితాంతం అయ్యే వేసుకుంటావా? అదే ధనంతో బతుకుతావు నువ్వు? సేవకులు దేవుని పనిలో మొహమాటం లేనటువంటి వారిగా ధనం విషయంలో చెప్పగలిగి ఉండాలి. గెహాజీతో చెప్పాడు ఎలీషా, అది శపితమైనది, దాని జోలికి పోవద్దు, నీ ధనము నీ వెంట తీసుకొని పొమ్ము అన్నాడు. ఎవరితో? నయమాన్తో. నయమాన్ వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే గెహాజీ, ఈయనకేం పిచ్చి పెట్టిందా ఏంటి, డబ్బులు వద్దంటాడేంటి, ఇంత వెండి బంగారాలు ఇవన్నీ కూడా ఇస్తానంటే వద్దంటాడేంటి, ఐశ్వర్యము ఎదురుకొచ్చి మనకు మొరపెడతా ఉంటే ఏంటి ఇలా అంటాడని చెప్పి నయమాను వెంటబడ్డాడు. నయమాను వెంటబడి అబద్ధమాడి, ఎలీషా చెప్పని మాట చెప్పి అబద్ధమాడి మోసం చేసి తెచ్చుకొని మూటలు కట్టుకొని ఇంట్లో పెట్టుకొని వచ్చాడు. దైవజనుడు అయినటువంటి ఎలీషా అడిగాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే, నీ సేవకుడిని నేను ఎక్కడికి కూడా మళ్ళీ అక్కడ అబద్ధం. అరే అదేంది నువ్వు ఆ మాట అంటావు, గెహాజీ వెంట పరిగెత్తినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదనుకుంటున్నావా, నాకు తెలియదు అనుకుంటున్నావా? గెహాజీని విడిచిపోయిన కుష్ఠరోగము ఆ ధనం నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి అది నీకు కలుగునుగాక అన్నాడు. ఇంకంతే, ఇక అయిపోయింది ఎవరు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనసు నొచ్చుకోబాకండి. చెప్పాల్సినటువంటి సందర్భం కాబట్టి, చెప్పాల్సిన మాట కాబట్టి నేను మొహమాటం లేకుండా చెప్తున్నా. ధనం వెంట నువ్వు పరిగెత్త, నా ఉద్దేశంలో ధనం వెంట మనం పరిగెత్తకూడదు, ధనం మన వెంట పరిగెత్తాలి, మన వెంట రావాలి ధనము. నేను ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తూ ఉంటాను, మనీ ఈజ్ మై సర్వెంట్. అది దేవుడు సమస్తము ఆయన పాదాల కింద పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు పాదాల కింద పెట్టాడు. నీవు యేసుక్రీస్తు పాదాల దగ్గర ఉంటే అన్నీ నీకు వస్తాయి. ఆమేన్. సువార్త ప్రకటించేవాడు సువార్త వల్లనే జీవించాలి, లేకపోతే చచ్చిపోవాలి అంతే. ఇంకా దేని వల్ల ఏది కూడా తాకకూడదు. ప్రార్థన చేస్తే వచ్చే ఆదాయం మీద నువ్వు జీవించాలి. ఆమేన్. ఈరోజు నా పిల్లలు వేలకు వేలు సంపాదిస్తున్నారు. కానీ మీరు అడగండి, మా ఇంటికి వచ్చి నా బిడ్డల దగ్గర నుంచి ఒక్క రూపాయి నేను ఆశించను, ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నేను తీసుకోను. నా రోషం, నా పౌరుషం ఏంటంటే నేను నా కుటుంబం దేవుని సేవలోనే బ్రతకాలి, వచ్చే కానుకతోనే నేను జీవించాలి, నా అవసరాలు తీరాలి. ఆమేన్. నా తీర్మానం అది, నా రోషం అది. డబ్బు నన్ను శాసించకూడదు, నేను డబ్బును శాసించాలంతే. చెన్నైలో ఒక కాంట్రాక్టర్, అతడు విశ్వాసే. అయితే అతడు కాంట్రాక్ట్స్ ఇస్తే అతని దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లకి కొంత డబ్బు తెచ్చి అతనికి లాభం ఇస్తూ ఉంటారట. ఓ పాస్టర్ గారు వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేయడానికి ఆయనతో మాట్లాడుతున్నారంట. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక ఆయన డబ్బు సంచి తీసుకొని వచ్చాడంట, కట్టలు. అక్కడికి వెళ్ళి ఆ తలుపు తీసి ఆ గదిలో పెట్టు అని చెప్పాడట. ఆ కిటికీలో కూడా చూస్తే ఆ గదిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోతున్నాడు కట్టలు. తర్వాత ఆ డబ్బుని
లోపలికి వెళ్ళి కట్టలన్నీ కింద దొర్లిచ్చి కాలుతో తొక్కెట్టు నలిపి పెట్టు బీరువాలో పెట్టు అంటున్నాడంట. అప్పుడు ఆయన అడిగాడంటే, ఏంది డబ్బును కాలుతో దొక్కుతున్నారేంటి, కళ్ళకు అద్దుకోవాలి కదా అంటేను, దీన్ని గనక నేను తొక్కకపోతే ఇది నన్ను తొక్కేస్తుంది, దీన్ని నేను కాలుతో తొక్కకపోతే ఇది నన్ను తొక్కేస్తుంది, కాబట్టి ఇది ఎక్కడ ఉండాలంటే నా కాళ్ళ దగ్గరే ఉండాల. డబ్బు దేవుడు కాదు, ఈ డబ్బు నా దగ్గరికి రావడానికి ఆధారము కలుగు చేసినటువంటి వాడు నా దేవుడు, ఆయన నా యజమానుడు, ఆయన పాదాల దగ్గర నేను ఉండాలి, ఆయన నేను మొక్కాలి, అంతేగాని దీనికి నేను లోబడకూడదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు. కాబట్టి బిలాము ఎంత అవమానపడ్డాడో, గెహాజీ ఎంత శాపం తెచ్చుకున్నాడో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రియులారా, మన బోధలు దైవజనులు ఏమనుకోకూడదు, కానీ నేను చెప్పే మాట ఏంటంటే, మన బోధ కర్ర ఇరగకుండా పావు సాగకుండా ఉండకూడదు, ముక్కు సూటిగా ఉండాలంతే. లోబడ్డవాడు ఉంటాడు, లేకపోయినాడు పోతాడు. వాక్యంగా చెప్పినప్పుడు వాక్యానికి లోబడ్డవాడే ఉంటాడు, వాక్యానికి లోబడ్డాడు మనకెందుకు, ఆత్మీయతకు లోబడ్డాడు మనకెందుకు, తప్పగింజలు ఎందుకు, తాలు గింజలు ఎందుకు, అన్ని వాటేసుకొని. కాబట్టి ప్రియులారా, ఎవరో వెళ్ళిపోతారు, ఎవరో ఉంటారని మన బోధలు మొహమాటంతో కూడిన బోధలుగా, అనుకూలమైనటువంటి బోధలుగా మనం ఉండకూడదు. కాబట్టి అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి వాక్యంలో ఉంది. మనకు అవన్నీ చదువుకునే టైం లేదు కాబట్టి నేను వాటిని మీకు చెప్పట్లేదు. కాబట్టి కల్పనా కథల వైపు తిరిగారు, అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మన బోధలు అనుకూలమైన బోధలుగా ఉండకూడదు, వాక్యానుసారమైన బోధలుగా ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, వాక్యాన్ని వాక్యంగా చెప్పాలి, అంతేగాని ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా కలిపి చెరిపేవాళ్ళుగా ఉండకూడదు మన బోధలు. దేవుని సేవకులంగా మనం అట్టు ఉండాలి అంతే. వాళ్ళు లక్షలు ఇస్తానన్నా సరే, కోట్లు ఇస్తానన్నా సరే, బంగారపు తొడుగుతానన్నా సరే, దానికి మనం తలవంచకూడదు. వాటన్నిటికంటే మించిన దేవుడు మనకి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనలో ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ధనం విషయంలో మనము శోధించబడతాము, పడిపోతాము, సేవ పాడైపోద్ది. రెండో విషయం ఏంటంటే అధికారం. ఒక మాట మీరు చదువుతారా? దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ఉజ్జియాను అంటే ఎవరతడు? ఉజ్జియా. అతడు స్థిరపడిన తరువాత, ఉజ్జియా, యోధారాజు అయిన ఉజ్జియా అన్ని విషయాల్లో స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి ఏమైపోయాడు? చెడిపోయాడు. అది ఈనాడు దేవుని యొక్క సేవకులు మరి అన్నీ సమకూడిన తర్వాత మనసును ఏమవుతున్నారంట? గర్విస్తున్నారు. వాళ్ళకున్న అధికారాన్ని బట్టి, వాళ్ళకున్న పదవిని బట్టి. ఈనాడు మనకి ఇవి ఉన్నాయి కదా, పాస్టర్స్ అసోసియేషన్స్. నేను ప్రెసిడెంట్ని, నేను సెక్రటరీని, నేను ట్రెజరర్ని, నేను ఇది, మా మినిస్ట్రీలో నేను ఇది, అది. నాకు కూడా ఒక బిరుదు ఉంది, కెన్ను లీడరు. నేను అసలు ఎప్పుడూ వదిలిపెట్టేదాన్ని. మద్దిపాడు యూనియన్లో నన్ను చాలాసార్లు నువ్వు ప్రెసిడెంట్గా ఉండమని పిలిచారు, కానీ నాకు అది వద్దనే వద్దు. డాక్టర్ బిల్లీ గ్రహం గారు, మీకు చెప్తాను విషయం. డాక్టర్ బిల్లీ గ్రహం గారిని ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఆహ్వానించారు. మీరు అమెరికా అధ్యక్షుడిగా ఉండటానికి ఎలక్షన్ లేకుండా ఇనామినేషన్గా మిమ్మల్ని ఎలక్ట్ చేసుకుంటాము, మీరు రండి అని పిలిచారు. కానీ డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఏమన్నాడంటే, దేవుడు నన్ను సేవ చేయడానికి పిలిచాడు, సేవ చేయమన్నాడు, ఈ సేవను నాకు అప్పగిచ్చాడు, అంతేగాని అమెరికా ప్రెసిడెంట్ పదవి చేయమన్నప్పుడు వస్తా అన్నాడు. ప్రస్తుతం అయితే దేవుడు తన సేవకు పిలిచాడు నన్ను. కాబట్టి చాలామంది తన పిలుపును మర్చిపోతారు, పిలుపును మర్చిపోయి రాజకీయాల్లో జొరబడుతూ ఉంటారు, పిలుపును మర్చిపోయి
సాంఘికపరమైనటువంటి విషయాల్లో చొరబడతా ఉంటారు. నిజమే, అవి చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, అవి చేయటానికి వేరొకరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అవి అవసరమే, వద్దనడం లేదు. సాంఘిక సేవ అవసరమే, రాజకీయాలు అవసరమే. కానీ అవి చేసేవాళ్ళు ఉన్నారు. నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడో అది నీ పిలుపు ఏందో నువ్వు గుర్తించాలి. నీకు అధికారం వచ్చింది కదా అని చెప్పి గర్వించి చెడిపోకూడదు, పడిపోకూడదు. ప్రియమైనటువంటి వారలారా, నెబుకద్నెజరు రాజు గర్వించి ఏమైపోయాడు? రాజస్థానం నుంచి తగ్గించబడి అరణ్యంలో గడ్డి మేసాడు పశువులాగా. చూసారా గర్వం. లూసిఫర్ దేవదూత దేవుని ఆరాధిస్తూ పరలోకములో ప్రభువుకు దగ్గరగా ఉండవలసినటువంటి దేవదూత ఏమైంది? దేవుని యొక్క సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును అనుకుంది. కాబట్టి పాతాళములోనికి త్రోయబడింది, పరలోకము నుంచి ఒక మూలకు నెట్టబడింది. కాబట్టి ప్రియుల దేవదూతలు సైతం గర్వించి పడిపోయారు. వారి వారి యొక్క అధికారాన్ని బట్టి ఈనాడు చాలా మంది గర్విస్తూ ఉన్నారు. డబ్బు చూసి గర్విస్తూ ఉన్నారు, అధికారాన్ని చూసి గర్విస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, నువ్వు ఎంత అధికారంలోనైనా ఉండవచ్చు, నువ్వెంత పదవిలోనైనా ఉండవచ్చు, ఎటువంటి గొప్ప స్థితిలోనైనా ఉండవచ్చు, కానీ నీకు గర్వము అహంకారము అనేటువంటిది రాకూడదు. గర్వించి చెడిపోయాడు. ఈనాడు చాలామంది సేవకులు మరి ఈ విధమైనటువంటి శోధనలో ఉన్నారు, గర్విస్తున్నారు. నేను అంటాను ప్రియులరా, కొంతమంది బాడీ గార్డ్స్ని పెట్టుకుని వస్తూ ఉన్నారు దేవుని సేవకులు, కమాండోస్ వాళ్ళ పక్కన ఉంటారు. అవసరమా? ఒక ఆయన అన్నాడు, నేను ఈ విషయాన్ని గురించి చర్చిస్తూ ఉంటే, సేవకుడు చంపేస్తే అట్టండి, సేవకుడు ఎవరైనా అటాక్ చేసి చచ్చిపో, హతసాక్షి అయిపో. నా విశ్వాసం ఏంటంటే, నువ్వు దేవునికి అవసరమైతే, నువ్వు దేవుని సేవ చేయాలని దేవుడు నిర్ణయించి ఇంకా నీకు టైం ఉందంటే, యాక్సిడెంట్ అయ్యి 2 ముక్కలైనా సరే, ఎవడైనా మనల్ని 2 ముక్కలుగా నరికినా సరే మళ్ళీ 2 ముక్కలు అతికిస్తాడు అంతే. ఆమేన్. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం నేనే. యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇతను బ్రతకుడు అని చెప్పారు, సౌభాగ్యరావు సాక్ష్యం. ఒకవేళ బ్రతికినా 6 నెలలు బెడ్ రెస్ట్లో ఉండాలా, మాట్లాడే అవకాశం ఉండదు ఇతనికి అని చెప్పారు. సంతకం పెడితేనే లోపలికి తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తాము, ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, మాకు తెలియదు అని చెప్పారు. నాకు కూడా ఏంది, నాకు తెలియదు ఆ సంగతి. అప్పుడు మన స్పృహలో లేంగా. ఆయన కూడా చూశాడు, చూసారా ప్రియమైన వాళ్ళరా. కానీ నేను ఈ విషయం నాకు తెలిసిన తర్వాత నేను ఒకటే ప్రార్థన చేశా, ప్రభువా డాక్టర్లు ఇటు చెప్తున్నారు, మరి పరిస్థితి ఈ విధంగా ఉన్నాను, నేను నీ సేవకు అవసరమైతే ఉంచు, లేకపోతే తీసేయి. ఇదే ప్రార్థన చేశాను. ఒక మాట ప్రభువుని అడిగా, నీకు అవసరమైతే ఉంచు ప్రభువా, లేకపోతే నీ ఇష్టం, నీ చిత్తం. 2 వారాలకే నేను డిశ్చార్జ్ అయ్యాను. 2వ వారం చివరిలో మరి దేవుని యొక్క సేవలో మళ్ళా నేను దేవుడు నిలబడి నన్ను వాక్యం చెప్పించాడు. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ హెల్త్ విషయంలో. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడికి మనం అవసరమైతే మనం ఉంటాం. మన అధికారాన్ని బట్టి, లేకపోతే మనం గర్వించినందువల్ల, మనం బాడీ గార్డ్స్ని పెట్టుకున్నందువల్ల, దానివల్ల ఏం కాదు. ఈరోజు ఏంటంటే వాళ్ళ స్టేటస్ మెయింటెనెన్స్ అనమాట. మేమంటే ఏమనుకుంటున్నా, మా వెంట 10 మంది పరిగెత్తుకొని రావాలా, మా వెంట 2-3 కారులు రావాలా. ప్రియమే చూసారా, అంటే ఏంటి, నువ్వేమన్నా ఎంపీవా, ఎమ్మెల్యేవా, లేకపోతే మినిస్టర్వా, ఓకే, అంతకంటే ఎక్కువైన వాళ్ళవే కావచ్చు. కానీ దేవుని సేవకుడిగా యేసు ప్రభువు వారు వచ్చి ఏ సెక్యూరిటీతో 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు చెప్పండి? ఆయన చంపాలని, కొట్టాలని అనుకుంటే వాళ్ళని విడిచి పారిపోయాడా, లేకపోతే ఎదురు తిరిగాడా? సెక్యూరిటీ పెట్టుకున్నాడా? కొండ మీద నుంచి త్రొయ్యాలని చెప్పి యూదులు అనుకున్నప్పుడు వాళ్ళని విడిచి పారిపోయాడా, లేకపోతే వాళ్ళకి ఎదురు తిరిగి యుద్ధం చేసి లేదా సెక్యూరిటీని పెట్టుకొని ఉన్నాడా? ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. మరి నీకెందుకు ఇవ్వాలా? నీకెందుకు సెక్యూరిటీ? నీకెందుకంత నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు? ఎందుకంత గర్వం, ఎందుకంత అహంకారం? ప్రియరా,
మనం ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే ఎంతగా ఎదుగుతామో అంతగా ఒదిగి ఉండాలి. అది దేవుడు ఎంత స్థాయి నీకు ఇస్తాడో ఆ స్థాయికి తగినంత దీనత్వాన్ని మనం మెయింటైన్ చేయాలి. అది మన యొక్క దాన్ని ఏమంటారంటే మన ర్యాంకు, మన క్వాలిటీ, మన క్వాలిఫికేషన్ అది. అంతేగాని మనం ఏదో గొప్పగా ఒక మినిస్టర్ లెవెల్లో మెయింటైన్ చేస్తే అబ్బో ఈయన గొప్ప షూట్ వేసుకొని బూట్ వేసుకొని, అసలు మనకెందుకు షూటు బూటు అని గాలిడక సత్తంటే వాళ్ళ చలి దేశాలు కాబట్టి షూట్ వేసుకొని బూట్ వేసుకొని ఇక్కడ దాకా కట్టుకుంటారు. అసలు వాళ్ళ కల్చర్ అట్టుంటుంది. చూసారా, పురుషులు మాత్రం అంత షూట్ వేసుకొని ఇక్కడ దాకా కట్టుకుంటారా? స్త్రీలు చూడండి, ఒంటి మీద బట్టలే ఉండవు వాళ్ళకి. అమ్మా ఏమనుకోబాకండి, అక్కడ వాళ్ళ కల్చర్ అట్టుంటుంది. చూసారా, అది ఎట్లా ఉంది, వాళ్ళ కల్చర్ వ్యతిరేకంగా ఉంది. మరి నువ్వెందుకు ఆ కల్చర్ ఫాలో అవుతా? నేను అంటే నువ్వు షూట్ వేసుకుంటే వేసుకో, బూట్ వేసుకుంటే బూట్ వేసుకో, అది వేరే విషయం. నేను దాని గురించి మాట్లాడట్లేదు, అది తప్పని నేను అనడం లేదు. కానీ మనము దీన సేవకుల్లాగా ఉండాలంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సేవలో మనం గర్వించకూడదు. గర్విస్తే మనం పడిపోతాం. గర్వం అనేది గొప్ప శోధన మనకి. ప్రధానమైన దేవదూత లూసిఫర్ కూడా పడిపోయింది. నెబుకద్నెజర్ రాజు పడిపోయాడు, ఉజ్జియా చెడిపోయాడు. కాబట్టి గర్వం మనకు ఉండకూడదు దేవుని సేవకులంగా. ప్రియులారా, అందరితో ఇందాక చెప్పేట్టుగా అందరితో మనము వివేకం అంటే అదే. వివేకం అంటే ఏంటంటే, వివేకం అంటే ఇట్లా మరి గర్వంగా అహంకారంగా ఉండడం కాదు. అందరితో కూడా మనం ఎట్టుండాలా, తల్లో నాలుగుగా ఉండాలా. అసలు కొంతమంది పాస్టర్ గారిని కలుసుకోవాలంటే అక్కడ వెయిటింగ్ చేయాలా. వాళ్ళ దగ్గర మరి అసిస్టెంట్ ఉంటాడు, అసిస్టెంట్ గారిని కలవాల ముందు పాస్టర్ గారి షెడ్యూల్ చెబుతాడు. ఆయనతో డైరెక్ట్గా మాట్లాడడానికి లేదు. నేను అంటాను, ఇంత మెయింటెనెన్స్ మనకు అవసరమా అయ్యా? ఇంత అవసరమా? నేను అంటున్నాను, ఇంత అవసరమా మనకి? యేసుక్రీస్తుకి ఎంత ఉండాలి మరి? ఆయనకంటే మనం గొప్పవారమా? కాబట్టి ప్రియులారా, గర్వము అనేటువంటిది సర్వనాశనమునకు ముందు నడుచును. పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. పడిపోయారు, కానీ ఎక్కడ పడిపోయారో కూడా తెలియదు వాళ్ళకి. మేము పడిపోలేదు, మేము నిలబడే ఉన్నాము అంటున్నాడు. అందుకని పౌలు గారు అంటున్నాడు, తాను నిలుచున్నానని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. కాబట్టి ప్రియులారా, గర్వం అనేటువంటి దాంట్లో మనం శోధించబడి పడిపోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం, విశ్వాసాన్ని కాపాడుకోలేం మనం. ఇక మూడవదిగా చూస్తే స్త్రీలు. ఈ స్త్రీల విషయంలో చూసేటప్పటికి దావీదు మనకు తెలుసు, కీర్తనాకారుడు, ఆరాధన మరి పరుడు, చిన్నప్పటి నుంచి పాటలు రాసినవాడు, పాటలు పాడినటువంటి వాడు, ఆత్మీయుడు, యుద్ధ వీరుడు, 10,000 మందితో సమానమైనటువంటి వాడు, దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు. అయినను ఎక్కడ చిక్కాడు? అందరూ యుద్ధం చేసే టైంలో రాజు అయ్యుండి యుద్ధం చేయడానికి వెళ్లకుండా ఎక్కడ పడుకున్నాడు? ఇంటికాడ పడుకున్నాడు కదా. మరి దేవుని యొక్క సేవలో వాడబడాల్సిన సమయంలో, యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం చేయకుండా, దేవుని సేవకి వెళ్లకుండా మనం ఒంటరిగా సహవాసం లేకుండా ఉంటే ఇలాంటి మరి కుయుక్తుల్లోనే పడిపోతాం. కాబట్టి దావీదు చూడకూడని దృశ్యం చూశాడు, చేయకూడని పని చేశాడు, బత్షెబ విషయంలో పడిపోయిన వాడుగా ఉన్నాడు. ఇంకా ఏలీ కుమారుల పరిస్థితి ఏంటి? ఏలీ కుమారులను దేవుడు అభిషేకించి దేవుని సేవ చేయండి రా యవనస్తులారా, దేవుని సేవలో వాడబడండి రా, మీ నాయన పెద్దోడు అయిపోయాడు, మీరు మంచిగా సేవ చేసుకోండి రా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? బాగా తిని, మాంసం తిని, కొవ్వు తిని, బలిసి ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని మందిరములో పరిచర్య చేయటకు వచ్చినటువంటి స్త్రీలతో వ్యభిచరించే వాళ్ళుగా ఉన్నారు. ఏం పాస్టర్ గారు నవ్వుతున్నారు? నేను అబద్ధం చదువుతున్నానా? నాకు మొహమాటం లేదు, అదే చదువుతుంది. నేను ఎవరుండ మొహమాటం ఉండదు నాకు. నేను నా మొహం చెకుముకురాయి అయిపోద్ది అనమాట, అంతే. అసలు రాజీ లేదు నాకు. ఎందుకు చెప్తున్నానంటే నేను అలా ఉంటాను, నేను అలా చెబుతాను అంతే. ప్రభు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది కాబట్టి ఆ విధంగా చేసి ఏమైపోయారు? ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మనకు స్త్రీలు
ప్రార్థన చేయించుకోవాలని మనకి చాలా దగ్గరగా అయ్యగారు అని దగ్గరగా వస్తారు. అలాంటప్పుడు మనం ఎట్లా వ్యవహరించాలి? వాళ్ళ తండ్రి స్వభావంతో, తండ్రి భావంతో బిడ్డల్లాగా మనం ప్రవర్తించాలి. ఈనాడు ఎలా ఉన్నారు? అల్లాడేమో పెద్ద ఇల్లు ఉంటుంది, ఎల్లాడేమో చిన్న ఇల్లు ఉంటుంది. చూసారా? సేవకులకే మళ్ళీ 2-3 ఇల్లు మెయింటైన్ చేసేవాళ్ళు సిగ్గుండాల. అరే నేను దేవుని సేవ చేస్తున్నాను, మళ్ళా ఫుల్ పీటెక్కి నేను ఎట్లా వాక్యం చెప్పేది, బైబిల్ నేను తీసుకొని ఎట్లా వాక్యం మాట్లాడేది వినేవాళ్ళు. ఇందాక పాస్టర్ గారు ఏమంటున్నాడు, మనం ఒక 2 కళ్ళు అయితే 200 మంది వస్తే 800 కళ్ళు, 200 కళ్ళు మనలో చూస్తుంటే సిగ్గుండాలతో. పిల్లంట పాలు తాగుతా ఎవరు చూడదని కళ్ళు మూసుకొని తాగుతూ ఉంటుందంట. నేను అనుకున్నా, నువ్వు అట్లా ఉండాలనుకుంటే సేవ వదిలిపెట్టు. సిగ్గు లేకుండా సేవ చేస్తే మనుషులు మారరు. పొరపాట్లనే మనిషి జీవితంలో అందరిలో ఉంటాయి. నా జీవితంలో కూడా పొరపాట్లు ఉన్నాయి. నేను సరి చేసుకున్నా, ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డా, ప్రభు సన్నిధిలో ఈనాటి వరకు నిక్కచ్చిగా నేను జీవిస్తూ ఉన్నా. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పొరపాట్లు లేనివాడు, పాపం లేనివాడు మనుషుల్లో ఎవరు లేరు. లేకపోతే వాడు దేవుడే గారి మనిషిగాడు. కానీ సరి చేసుకున్న తర్వాత, ప్రభు దగ్గర తీర్మానం చేసిన తర్వాత, కుక్క కక్కిన కూడికి ఆశపడినట్లుగా, పంది బురదలో దొరినట్టుగా మళ్ళా నువ్వు దానికి ఎందుకు వెళ్తున్నావు? మళ్ళా ఆ పనులు ఎందుకు చేస్తున్నావు? నిన్ను బట్టియే కదా అన్యజనుల్లో నా నామం దూషించబడతా ఉంది. ఒకవేళ నీ ముఖాన్ని ఏమనలేకపోవచ్చు, పక్క పోయిన తర్వాత పనికిమలి ఈడు సేవకుడా, ఈడు పనికిమలోడు, ఈడు ఎదవ, ఈడు అట్టంటోడు ఇట్టంటోడు అంటలేదా? అంటలేదండి మరి. కాబట్టి ప్రియమైన వాళ్ళ స్త్రీల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, ధనం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, అధికారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 మనల్ని విపరీతంగా శోధిస్తాయి. ఈ 3 మనల్ని పడవేయటానికి, విశ్వాసాన్ని జారవిడుచుకోవడానికి, విశ్వాసంలో మనము పడిపోయి వర్ధిల్లకుండా, ముందుకు సాగకుండా, సేవ పాడైపోవటానికి ఇవి కారణాలు. చాలా సంఘాలు ఇలాగే పడైపోయి. నాకు తెలిసి పెద వెంకన్నపాలెం ఆడకెళ్ళి పాస్టర్ గారు అని చెప్పి మేము ఇక్కడ తెలుసు ఆయనకి, ఆడకెళ్ళి పాస్టర్ గారు అంటే మొట్టమొదటి, ఇప్పుడు కొంచెం నమ్మకం తీసుకొచ్చాం, కానీ మొట్టమొదటిలో పాస్టర్ గారు అంటే ఒక నమ్మకం, ఒక పాస్టర్ గారిని పెడితే ఆ పాస్టర్ గారు చేసిన పనికి ఆడ శానాలు సేవ నిలబడలేకుండా, ఏం చేయాలో అర్థం కాకుండా తల్లబొట్టుకున్నాం మేము. వీళ్ళు చాలామంది అట్టాగే ఉన్నారు. సంఘాలు పాడైపోవటానికి, సాక్ష్యాలు కోల్పోవటానికి, స్త్రీల విషయంలో వాళ్ళు వ్యభిచార మనసు కలిగినటువంటి వారుగా, చెడ్డ మనసు కలిగిన వారుగా, కుటుంబాలు లేకపోతాయి అంటే కుటుంబాలు ఉంటాయి, కానీ ఇటువంటి వ్యామోహములో పడిపోయి సేవను పాడు చేస్తున్నారు. నీతో పోతే బాగానే ఉంటుంది, నీ తర్వాత వచ్చేవాళ్ళు సేవ చేయొద్దు అక్కడ ఆ ఊరిలో. సంఘం అంటే నీతోటి అంతమైపోవట్లేదు కదా, నువ్వు చస్తే సచ్చావు, పోయి తీసి అవతల పడేస్తావు. సేవ చచ్చిపోకూడదు కదా నిన్ను బట్టి, తర్వాత భవిష్యత్తు ఉంది కదా సేవకి. కాబట్టి సేవకుడు, ఇందాక అయ్యగారు చెప్పారు, 2వ పాయింట్ ఏంది? వివేకంగా. అంటే ఇది, ఈ వివేకం అంటే ఇదన్నమాట వివేకం. సేవలో వివేకం ఇది. నా తర్వాత నేను చచ్చిపోయినా కూడా సేవ నిలబడాలా, సంఘము నిలబడాలా, అంతేగాని నాతో అంతం కాకూడదు. నేను చేసిన భ్రష్టు పనికి సేవ అంతమైపోకూడదు. వివేకం అంటే ఇది. ఈ వివేకం లేకుండా నువ్వు ఎన్ని వివేకాలు కలిగి ఉంటే ఏమో లాభము? అయ్యగారు చెబుతూ ఉంటాడు, ఏమంటే షుగర్ వేయాలరా అంటాడు. షుగర్ ఎందుకు? షుగర్ పెరిగిపోతుంటే ఎందుకు? ఫ్యాక్టరీలు పెడుతుంటే షుగర్ వేసేది ఎందుకు? అక్కడ తగలబడిపోతుంటే షుగర్ వేసేది ఏందండి? గద్దింపుకు లోబడ్డవాడే ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది కాబట్టి ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చదివి ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి
మారు మనసు పొందుము. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దైవ సేవకులంగా మనము వర్ధిల్లాలని, దీవించబడాలని, మన సంఘాలు క్షేమాభివృద్ధిని పొందాలని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక తన వాక్యము ద్వారా మనల్ని గద్దిస్తున్నాడు. ఎస్, అంతేగాని అబ్బో ఈయన పెద్ద పోటుగాడు వచ్చాడండి, ఈయన పెద్ద పోటుగాడు చదువుతున్నాడు, తర్వాత పక్కకు పోయినాక అనుకోవచ్చు పెద్ద పోటుగాడు అండి. ఈయన పోటుగాడు కాదు. ఇక్కడ నిలబడ్డటువంటి వాడు శాషి నిలబడి చెప్పినా కానీ మనం వినేవారిగా ఉండాలి, అంతే. అది వాక్యం. పలకబడే మాట ఎవరిది? దేవునిది. మనం కేవలం నిష్ప్రయోజనకరమైన సేవకులము, అంతే. దేవుని నోరుగా మనం ఉన్నాం, అంతే. మేము ఎలాంటి వాళ్ళం అంటే సీపురు, నేలను నాకింది, మూలను కూర్చుంది. ఇప్పుడు మేము సీపురు లాంటి వాడమే. అంటే సీపురు ఏం చేస్తుంది? మొత్తం ఏ మూలలో ఉండ దుమ్ము, ఏ మూలలో ఉండ ధూళి మొత్తం ఊడుసుద్ది, మొత్తం తుడిసిద్ది అనమాట. అంత మాత్రం తెచ్చాడు పెడతామా సీపురుని? సీపురా నీకుండి ఇదంతా బాగైపోయిందమ్మా, నువ్వు ఎడుండమ్మని సీపురుని ఎడ పెడతారా? ఏడ పెడతారు సీపురుని? మూలనుండు. నువ్వు మూలను పెడుతుందని మూలనే ఉండాలి. ఎందుకు ఒకవేళ పక్కనే ఎడబెట్ట తెలివితేటలు లేవు నీకు, ఇక్కడ దీన్ని ఇక్కడ పెట్టారేంది, ఇది మూలను పెట్టాలి. మేము మూలను ఉండాల్సిన వాళ్ళం. మేమేదో పెద్ద ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు కొంతమంది. అబ్బో అట్ట ఇట్టు. ఏంది నీది? నాకు అర్థం కాదు. చెప్పు, నీ పొడుగేంది? మూలనుండరా నువ్వు అని చెప్తుంటే పొడుగుపోతేట. ఊడిసే మాట నిజమే, దులిపే మాట నిజమే, బూజంతా దొల్లగొట్టే మాట నిజమే, కానీ నీ ప్లేస్ ఆడ. మరి ఏమనుకుంటున్నారు? అందుకే దేవుడు అంటాడు, గద్దిస్తున్నాడు. నువ్వు ఆడుండాలో ఆడే ఉండు, నువ్వు ఎట్టుండాలో అట్టే ఉండు, నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించు. ఇంకో మాటకు చెప్పారు, మాదిరిగా ఉండాలన్నారు కదా. మాదిరి అంటే ఇది. పాదిరి ఏది నీ మాదిరి? అబ్బో నేను పాదురిని. నువ్వు పాదిరివే, నీకేది మాదిరేది? ఏ విషయంలో నీకు మాదిరి ఉందో చెప్పు. నేను చూసి మేము ఏమి నేర్చుకోవాలి? మళ్ళీ పెద్ద పాదిరి ఏమండి? అందుకే అంటున్నాడు, నేను ప్రేమించు వారిని శిక్షించుచున్నాను, గద్దిస్తున్నాను కనుక మీరు ఆసక్తి కలిగి, అది ఆసక్తి కలిగి మారు మనసు మార్చుకోండి, దృక్పథం మార్చుకోండి, విధానాలు మార్చుకోండి అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనను ఈ మాటల ద్వారా ప్రేమిస్తున్నాడు, మనల్ని గద్దిస్తున్నాడు కనుక మనం ఆసక్తి కలిగి మారు మనసు పొంది మన సేవలో మనం చక్కగా ముందుకు సాగాలని ప్రభువు పేరిట తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.